హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో చెప్పిన ప్రకారంగా యూపీఎస్సీ సివిల్స్ యొక్క ప్రాథమిక పరీక్ష కీని విడుదల చేయడం జరిగింది. సో అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే కీని వెరిఫై చేసుకుని ఉంటారు. సో యూపీఎస్సీ ఏం చెప్పింది అంటే, ఎవరికైనా అభ్యర్థులకు ఈ ప్రాథమిక కీ సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 31వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా యూపీఎస్సీ ఆన్లైన్ పోర్టల్లో తమ అభ్యంతరాలను సమర్పించవచ్చు అని చెప్పింది. అయితే ఇందుకు మనం తగిన ఆధారాలు చూపించాలి. అంటే ఈ ఆధారాలు ఎక్కడికి తీసుకురావాలి అంటే, స్టాండర్డ్ మెటీరియల్ అయినటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి కావచ్చు, పిఐబి జర్నల్స్ నుంచి కావచ్చు, న్యూస్ పేపర్స్ నుంచి కావచ్చు, అఫీషియల్ డాక్యుమెంట్స్ నుంచి కావచ్చు, లేదా ఏవైనా సర్వేస్ యొక్క రిపోర్ట్స్ నుంచి కావచ్చు, మనమైతే తగిన ఆధారాలు అయితే సమర్పించాల్సి ఉంటుంది. సో మనకు పేపర్ 1లో 100 క్వశ్చన్స్ కి గాను కేవలం 99 క్వశ్చన్స్ కి మాత్రమే ఆ కీని విడుదల చేయడం జరిగింది. స్వయంగా యూపీఎస్సీనే ఒక క్వశ్చన్ అయితే తొలగించడం జరిగింది. సో మరి ఈ 99 క్వశ్చన్స్ గాను నెగటివ్ మార్కులు పోగా అభ్యర్థులకు ఆ కట్ ఆఫ్ వారీగా డిస్కషన్స్ అయితే కొనసాగుతూ ఉంటాయి. సో ఈ కట్ ఆఫ్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి చాలా మంది అభ్యర్థులు తమ డిస్కషన్స్ లలో పాలు పంచుకుంటూనే కొన్ని రోజుల తరబడి టైం అయితే వేస్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మన అమూల్యమైనటువంటి సమయం అయితే వృధా అవుతుంది. తీరా ఎగ్జామ్స్ కి మనకైతే సమయం సరిపోదు. సో మరి ఇక్కడ నేనేం చెప్పబోతున్నానంటే, జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే 84+ వస్తాయో సో తప్పనిసరిగా మీరైతే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మెయిన్స్ కి నిరభ్యంతరంగా మీ ప్రిపరేషన్ ని కొనసాగించండి. మరి రిజర్వ్డ్ అభ్యర్థులు ఆయా కేటగిరీలను అనుసరించి ఈవెన్ 80+ దాటినా కూడా మీరు మీ మెయిన్స్ కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ని కొనసాగించవచ్చు. అయితే ఇక్కడ కొంతమంది అభ్యర్థులు, మరి మేము ఈ మార్కులకు దరిదాపులో కూడా లేము కదా, సో మాకు అన్ని 75+ వస్తున్నాయి, సో మేము 80 బిలోనే ఉన్నాము, మరి మా సంగతి ఏంటి, మేము ఇటు అవ్వచ్చా, ఈసారి మళ్ళీ మేము వెనుకబడిపోతామా అన్న డైలమాలోనే ఈవెన్ రిజల్ట్ వరకు కూడా సమయం అయితే వృధా చేస్తుంటారు. సో ఇలాంటి అభ్యర్థులందరూ కూడా మీకు 75 వచ్చినా సరే, 70 వచ్చినా సరే, అసలు కట్ ఆఫ్ కి ఎక్కడో బార్డర్లో ఉన్నా సరే మీరు కూడా మెయిన్స్కి అయితే ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే మనం సమయాన్ని డిస్కషన్ల రూపంలో కొనసాగించినట్లయితే మనకు అమూల్యమైనటువంటి సమయం అయితే వృధా అవుతుంది. సో ఫలితంగా ఒకవేళ కట్ ఆఫ్ ఏమైనా తగ్గినట్లయితే రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామంటే అప్పుడు మనము నిజంగానే పోటీ పరీక్షలో వెనుకబడే అవకాశం ఉంటుంది. సో ప్రిలిమ్స్ లో గట్టెక్కిన మెయిన్స్ లో వెనుకబడిపోతాం. సో కాబట్టి అభ్యర్థులందరూ కూడా మీ కట్ ఆఫ్ ఎక్కడ ఉన్నా సరే మీరైతే మెయిన్స్ కి అయితే ప్రిపరేషన్ ఫోకస్ చేయొచ్చు. సో 80+ దాటినటువంటి అభ్యర్థులందరూ ఈ సమయంలో మీరు ఆప్షనల్ పైన అదేవిధంగా జిఎస్ పేపర్స్ పైన మీ దృష్టిని కేంద్రీకరించండి. ఇకపోతే ఎవరైతే మార్కులు కట్ ఆఫ్ కు బార్డర్ లో కానీ లేదా ఇంకా దూరంగా ఉన్నారో ఇలాంటి అభ్యర్థులందరూ కూడా మీరు ఈ సమయంలో మెయిన్స్ లో ఉన్నటువంటి జిఎస్ ఆస్పెక్ట్స్ పైన ఫోకస్ చేయండి. సో ఇలా జిఎస్ ఆస్పెక్ట్స్ పైన ఫోకస్ చేసినట్లయితే ఒకవేళ రిజల్ట్ వచ్చినట్లయితే మీరు ఇమ్మీడియట్ గా ఆప్షనల్ పేపర్ ని, ఎథిక్స్ పేపర్ ని ఫోకస్ చేయవచ్చు. అలా కాకపోయినా నెక్స్ట్ ప్రిలిమినరీకి సంబంధించి ఆల్రెడీ మీకు జిఎస్ పైన పట్టు ఉండేటువంటి అవకాశము ఉంటుంది. సో ఈ ప్రిపరేషన్ ని మీరు ఇతర ఎగ్జామ్స్ కి కానీ, అంటే స్టేట్ లో కండక్ట్ చేయబడేటువంటి ఇతర ఎగ్జామ్స్ కూడా మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇకపోతే సిసాట్ సంబంధించి మళ్ళీ అభ్యర్థులకు అయితే అన్యాయం జరిగింది. సో ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు ప్రతిసారి కూడా సిసాట్ వల్ల నష్టపోవడం జరుగుతుంది. సో ఇలాంటి అభ్యర్థులు ఈ సమయంలో ఏం చేయాలి అంటే, నేను ఒకటే చెప్పబోతున్నాను మిత్రులారా, ఇక్కడ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అభ్యర్థులు, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అభ్యర్థులు అనే అభిప్రాయాన్ని ఫస్ట్ మన మైండ్ సెట్ ని మనం తీసేద్దాం. ఎందుకంటే ఎవరైతే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు అనుకుంటున్నారో వీళ్ళు డిగ్రీలో మ్యాథ్స్ చదవకపోవచ్చు, ఇంటర్లో మ్యాథ్స్ చదవకపోవచ్చు, పీజీలో మ్యాథ్స్ చదవకపోవచ్చు, బట్ ఇక్కడ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో తెలియకుండానే మనం సిసాట్కి సంబంధించి మ్యాథ్స్ అయితే ఫోకస్ చేస్తూ వస్తున్నాం. సో మనం నాన్ మ్యాథ్స్ అనే థాట్ ని మన మైండ్ నుంచి తీసేస్తే డైలీ అట్లీస్ట్ ఒక 1 అవర్ అయితే మనము దీనిపైన ఫోకస్ చేసినట్లయితే ఈసారి పోతే పోయింది, ఈసారి మనం ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ కోసమైనా మనం ఇప్పటి నుండే డైలీ ఒక 1 అవర్ చొప్పున మనం ఫోకస్ చేస్తూ వెళ్తే ఈ సీసాట్ అనే భయాన్ని మన మైండ్ నుంచి తీసేసినట్లయితే అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ లోనైనా మనము ప్రిలిమినరీ పరీక్షలో గట్టెక్కవచ్చు. సో మెయిన్స్ ద్వారా మన సత్తాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, సో అందరూ కూడా ఇంకా డిస్కషన్స్ ఆపేసి సో మనం క్వాలిఫై అవుతామా అవ్వమా, కట్ ఆఫ్ కు దూరంగా ఉంటామా, దగ్గరికి వస్తామా, సో ఇప్పుడు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు తగిన ఆధారాలతో వాటిని సమర్పించండి. ఇంకా అభ్యంతరాలు ఏమీ లేకపోతే నిరభ్యంతరంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఈ సమయంలో కట్ ఆఫ్స్ గురించినటువంటి డిస్కషన్స్ కాకుండా
కాన్సెప్ట్ల పైన ఒక గ్రిప్ సాధించడం కోసం కృషి చేయండి. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.